హాయ్ దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా సవాళ్లు విసురుకుంటున్నాయి. దమ్ముంటే మీరు అసెంబ్లీకి రండి అని జగన్కి కాలు దువ్వుతున్నారు ఇటు కూటమి ప్రభుత్వం. అలానే దమ్ముంటే మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి అని చెప్పేసి ఇటు వైఎస్ఆర్సీపీ కూడా ఏమీ తగ్గకుండా వీళ్ళు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ దమ్ము లేనిది ఎవరికి? అటు జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి రావడానికి దమ్ము లేదా, లేకపోతే ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డిని ఫేస్ చేసే దమ్ము ఇటు కూటమి ప్రభుత్వానికి చంద్రబాబుకి లేదా అనే ప్రశ్నలు ఇప్పుడు మనకి ఎదురవుతూ ఉన్నాయి. నిజానికి ఒక ప్రతిపక్ష పార్టీగా యాక్సెప్ట్ చేసి అసెంబ్లీకి రానివ్వడానికి ప్రతిపక్షంగా గుర్తించడానికి ఇటు అధికార పార్టీకి ఉన్న అభ్యంతరాలు ఏంటో అర్థం కావట్లేదు. నిజానికి వాళ్ళు అంటున్నట్లు ఒక 10% లేదు అనే ఒక కారణాన్ని అయితే చూపుతున్నారు. 10% నిజానికి మనం ఇక్కడ చూస్తే అధికార పార్టీతో కలిసి అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ అలానే జనసేన పార్టీల కన్నా కూడా ఎక్కువ ఓటింగ్ పోల్ అయింది వైఎస్ఆర్సీపీకి అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ రెండు పార్టీల కన్నా నిజంగా దమ్మున్న పార్టీ వైఎస్ఆర్సీపీ అనేది ప్రజలు ఒప్పుకున్నారు. సో అలాంటప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీని గుర్తించడానికి టీడీపీకి ఉన్న అభ్యంతరం ఏంటి? మొన్న పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా అలానే టీడీపీ నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా అనేది ఇచ్చేదే లేదు అని చెప్తున్నారు. నిజానికి భయపడుతున్నారా ఈ పార్టీలు? జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రశ్నిస్తాడు, నిజాలు బయటకు వెళ్తాయనే ఒక భయం టీడీపీ నాయకుల్లో కనిపిస్తుందా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ ఏదో కొద్దిగా ఆయన అంటే స్టాటిస్టిక్స్ నోరు జారినట్టు అనిపించింది. అధికార పార్టీ కన్నా కూడా ఒక సీట్ ఎక్కువ ఇస్తే ఖచ్చితంగా ఇస్తామని, అధికార పార్టీ కన్నా ఒక సీట్ ఎక్కువ ఇస్తే వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేసి ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు. సో అందుకే అవన్నీ లేవు కాబట్టి ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష హోదా ఇవ్వమని పోరాడే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనకి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది అని చెప్పేసి అటు చంద్రబాబు కావచ్చు, లేకపోతే పయావల్ కేశవ్ కావచ్చు, ఇలా సీనియర్ నేతలంతా కూడా మాట్లాడడం జరిగింది. ఒక ప్రధాన ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేది ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు అందరూ కూడా ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు వెనుకాడుతున్నారు అనేది కూడా ఇప్పుడు జరుగుతున్న చర్చ. గతంలో ఢిల్లీలో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కేజ్రీవాల్ స్వీప్ చేసి ఆయన కంప్లీట్ మెజారిటీ ఇంకా స్థాపించినప్పుడు, ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు బీజేపీకి కేవలం 3 సీట్లు మాత్రమే వచ్చినాయి. అయినా కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించుకోవడం, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఆ రోజు బీజేపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరిగింది కేవలం 3 సీట్లతో మాత్రమే. మరి ఆ దమ్ము ధైర్యం కేజ్రీవాల్కు ఉన్న ధైర్యం కూడా చంద్రబాబుకు లేదా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. అలానే నిన్న మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యేంద్ర స్వామి కూడా ఆయన కోర్టుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో జరిగిన సంఘటన గురించి ఆయన సుప్రీంకోర్టులో ప్రస్తావిస్తూ ఆయన బయటకు వచ్చిన తర్వాత మీడియా అడిగిన దానికి ఆయన చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీని గుర్తించాలి, ఎందుకంటే ఉన్నది అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షం అనేది లేకపోతే ప్రజాస్వామ్యం పరిడిల్లదు అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం గమనిస్తే ఏంటి వీళ్ళకి వచ్చే అభ్యంతరం? ఒకవేళ మహా అయితే వస్తే జగన్కి వచ్చేది ఏంటి? 1 గంట సమయం ఎక్కువ వస్తుంది. అంటే ఆ గంట సమయాన్ని కూడా వీళ్ళు భరించలేకపోతున్నారా? 1 గంట సమయం వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించేదానికి ఆన్సర్లు చెప్పుకోలేని పరిస్థితి టీడీపీలో ఉందా అనేది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. అంతకుమించి ఏమొస్తుంది? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ చెప్తున్నారు ఆయన కేవలం ఆయనకి ఏది అలవెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది, అవి మేము చందాలు వేసుకుని ఇస్తాము అని. చందాలు అలవెన్సులు పక్కన పెడితే ప్రజల సమస్యలు వినిపించడానికి, ఒక ప్రధాన ప్రతిపక్షానికి గుర్తింపు ఇవ్వడానికి వీళ్ళకున్న బాధ ఈగోనా, లేకపోతే దమ్ము ధైర్యం నిజంగానే వీళ్ళకే లేదా అనేది ఇక్కడ ఇది. ఇంకొకటి ఎంతో కొంత సమయం వస్తుందో కదా ప్రజా సమస్యల మీద నిజంగా ప్రస్తావించాలి అని అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి రావచ్చు కదా అనేది కూడా వినిపిస్తున్న అంశమే. అయినప్పటికీ ఏంటంటే
ఏది ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించకుండా ఇచ్చే సమయం చాలా తక్కువ కాబట్టి తన వాదనని దీన్ని వినిపించలేము, ప్రజల పక్షాన నిలబడడానికి వీలవ్వదు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్న అంశం. సో అందులో కొంత నిజం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వమే ఫేస్ చేయడానికి ఇష్టపడట్లేదా, ప్రభుత్వం ఫేస్ చేసే దమ్ము నిజంగా లేదా అనేది ఇక్కడ మనం ప్రస్తావించుకోవాల్సిన విషయం. ఇంకొకటి స్థాయి లేదు అని చెప్తున్నారు. ఆ స్థాయి లేనిది ఏమి పోనీ ఇచ్చి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చి ఆ స్థాయి నిలుపుకొని ఆదర్శంగా చంద్రబాబు ప్రభుత్వం నిలవచ్చు కదా, ఎందుకని ఇవ్వట్లేదు? ఇంకొకటి బయట జగన్ వస్తే విధ్వంసం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు. అదేదో అసెంబ్లీలో 1 గంట సమయం ఎక్కువ ఇచ్చే ప్రధాన ప్రతిపక్షంగా ఇచ్చి ఆ విధ్వంసం ఏదో ఆయన ముందే చేయొచ్చు కదా. ఏది అధికార పార్టీ చూస్తామంటున్నారు, అంత చూస్తామంటున్నారు, విధ్వంసం చేశాడంటున్నారు. అవన్నీ అతన్ని అసెంబ్లీలోనే నిలదీయొచ్చు కదా. గత ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అతను చేసిన విధ్వంసం ఏంటి, ఏ రకంగా చేశాడు ఏంటి అనేది అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డిని నిలదీయొచ్చు కదా. ఎందుకని అదంతా చేయలేకపోతున్నారు అనేది ఇప్పుడు మనకి అందరికీ కనిపిస్తున్న ప్రశ్న. మరి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ అసెంబ్లీకి వచ్చే దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేదా, లేకపోతే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే ఫేస్ చేసే దమ్ము చంద్రబాబు ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి లేదా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.